వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విషయాలను చూద్దాం. కరెంట్ అఫైర్స్ చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సులు వివరాల గురించి చూద్దాం. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనకి 2 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అది ఫుల్ కోర్సు 559 రూపాయలు, అదేవిధంగా క్విక్ రివిజన్ వచ్చేసి కేవలం మీకు 349 రూపాయలతోటి అందుబాటులో ఉంది. ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక కేవలం 3 నెలల వ్యాలిడిటీ తోటి. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 2 కూడా మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా 559 ఫుల్ కోర్సు, 349 రూపాయలు క్విక్ రివిజన్గా ఉంది. ఇది కూడా కేవలం 3 నెలల వ్యవధితోటే మనకు అందుబాటులో ఉంది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఎస్జిటిలో ఫుల్ సిలబస్ అందుబాటులో ఉంటే మనకి స్కూల్ అసిస్టెంట్కి మాత్రం మెథడాలజీస్ మాత్రం అందుబాటులో మీకు ఉన్నాయి. ఇక్కడ మీకు వీటితో పాటుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మన యాప్లో. సిలబస్ తోటి రూపొందించినటువంటి వీడియోలతో పాటుగా మీకు కొన్ని వీడియోలను ఫ్రీ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రీ వీడియోలు చూడండి, అవి నచ్చితే మన యాప్ను మీరు కొనుగోలు చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మొదటిగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో హైదరాబాద్ ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల భూరి విరాళం. చూడండి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఐఎస్బికి మనకి రామోజీ ఫౌండేషన్ వారు 30 కోట్ల విరాళాన్ని ప్రకటించడం జరిగింది. అది దేనికోసం ఏంటో చూడండి. రామోజీ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత, దాన్ని మనం సిఎస్ఆర్ అంటాం కదండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కింద హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు 30 కోట్ల రూపాయల భూరి విరాళం ప్రకటించడం జరిగింది లేదా ఇవ్వటం జరిగింది. ఇక ఐఎస్బి హైదరాబాద్ ప్రాంగణంలో 430 సీట్ల ఆడిటోరియం ఉండే ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ సదస్సుల నిర్వహణతో పాటు నిపుణుల ప్రసంగాలు ఇతర ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు అనువుగా ఈ కేంద్రాన్ని సిద్ధం చేయాలని ఈ యొక్క ఐఎస్బి సంకల్పించింది. మరి రామోజీ ఫౌండేషన్ ఇచ్చినటువంటి నిధులను ఈ ఆడిటోరియం నిర్మాణానికి వినియోగించనున్నట్లు కూడా ఐఎస్బి ప్రకటించింది. అంటే ఐఎస్బి ప్రాంగణంలో నిర్మిస్తున్నటువంటి ఒక ఆడిటోరియంకు అయ్యేటటువంటి ఖర్చును ఈ 30 కోట్ల రూపాయలతోటి వెచ్చిస్తారని, ఈ ఆడిటోరియంలో అంతర్జాతీయ స్థాయిలో సదస్సుల నిర్వహణతో పాటు నిపుణుల ప్రసంగాలు ఇతర ముఖ్య కార్యక్రమాలు కూడా ఈ యొక్క ఆడిటోరియంలో జరుగుతాయని, దీని కెపాసిటీ 430 సీట్ల వరకు ఉంటుందని చెప్పి ఐఎస్బి వారు ప్రకటించడం జరిగింది. సో కాబట్టి మన రాష్ట్రానికి చెందినటువంటి ఈ యొక్క రామోజీ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ యొక్క భూరి విరాళాన్ని ప్రకటించడం జరిగింది. మనకి గుర్తుపెట్టుకోండి, ఐఎస్బిలోని ఆడిటోరియం నిర్మాణానికి వాటిని వెచ్చించనున్నారు. రైట్, మరొక ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ, మనకి ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మనకి ఆయిల్ రిఫైనరీ ఉంది. ఇప్పుడు మరొకటి రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ వివరాలు ఏంటో చూద్దాం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. చూడండి, 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. చూడండి, మన రాష్ట్రానికి పెట్టుబడుల యొక్క వెలువని జరుగుతుంది. నిన్న కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నాం, రాష్ట్ర మంత్రి మండలి కూడా నిర్ణయం తీసుకున్నారని. అనేక కంపెనీలు తమ పెట్టుబడితో దాదాపు 85,000 కోట్ల పెట్టుబడులతోటి రానున్నాయని చెప్పి కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఈరోజు ఈ యొక్క బీపీసీఎల్ దాదాపు 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది మన రాష్ట్రంలో. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర పెట్రోకెమికల్ హబ్ను 1000 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. పెట్రోకెమికల్ హబ్ ఎక్కడండి? నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం దగ్గర పెట్రోలియం హబ్. అదేవిధంగా బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు కోసం శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను ఈ యొక్క బీపీసీఎల్ సంస్థ పరిశీలించిందని, చివరకు రామాయపట్నం దగ్గర ప్రాజెక్టును ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనకి పేర్కొనడం జరిగింది. సో కాబట్టి నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం వద్ద ఈ బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయనుంది. మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుగా 3 ప్రాంతాల్లో మన రాష్ట్రంలో పరిశీలించడం జరిగింది. అవి శ్రీకాకుళం, అదేవిధంగా మచిలీపట్నం, ఇక రామాయపట్నం. అయితే ఈ 3 కూడా రామాయపట్నం అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని చూజ్ చేసుకోవడం జరిగింది బీపీసీఎల్ సంస్థ వారు. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలను ఈ నెలాఖరుకు పెట్టుబడులపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. రామాయపట్నం పోర్టులో సంస్థ కోసం క్యాప్టివ్ విధానంలో బెర్త్ను కేటాయించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే గనక మరి నెల్లూరు జిల్లా ఉన్నటువంటి కృష్ణపట్నం వద్ద అత్యంత
ఆధునికమైనటువంటి పోర్ట్ అనేది కూడా ఉంది, మనకందరికీ తెలుసు. మరి ఆ పోర్టులో కూడా ఈ రిఫైనరీ, ఎందుకంటే ముడి పెట్రోలియాన్ని మనం దిగుమతి చేసుకోవాలంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ముడి పెట్రోలియానికి అనుకూలంగా ఒక బెర్త్ను కూడా ఈ యొక్క కృష్ణపట్నం పోర్టులో ఒక బెర్త్ను కూడా క్యాప్టివ్ విధానంలో బెర్త్ను కేటాయించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక సంస్థ ప్రతినిధులు త్వరలో సీఎం చంద్రబాబు గారిని సమావేశమై పెట్టుబడుల ప్రతిపాదన ప్రకటించే అవకాశం ఉందని కూడా విశ్వసనీయ సమాచారం. సో కాబట్టి కృష్ణపట్నం వద్ద ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఈ యొక్క దిగుమతులకు అనుకూలంగా, అంటే ముడి పెట్రోలియాన్ని దిగుమతి చేసుకోవాలి కాబట్టి మరి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి వచ్చేటటువంటి ముడి పెట్రోలియం లేదా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి పెట్రోలియంను కృష్ణపట్నం పోర్టులో ఒక బెర్త్ గనక కేటాయిస్తే అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి రిఫైనరీ అయిన తర్వాత ఇతర ప్రాంతాలకు పంపించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని ఈ రామాయపట్నాన్ని ఈ బీపీసీఎల్ కంపెనీ చూజ్ చేసుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఓకే రైట్. మరొక ప్రధానమైన వార్త, భారత సైన్యాధ్యక్షుడికి నేపాల్ గౌరవ సేనాని హోదా. నేపాల్ దేశానికి, నేపాల్ అనేది ఒక దేశం, మరి ఆ నేపాల్ దేశానికి చెందినటువంటి గౌరవ సేనాని హోదా ఇచ్చారు మన సైన్యాధ్యక్షుడికి. అంటే భారత సైన్యాధ్యక్షుడికి నేపాల్ గౌరవ సేనాని హోదా ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరో ఏంటో చూద్దాం. భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ సైన్యంలో గౌరవ సేనాని హోదాను ప్రదానం చేశారు. గౌరవ సేనాని హోదాను ప్రదానం చేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నేపాల్ రాష్ట్రపతి భవనంలోని శీతల్ నివాసులో జనరల్ ద్వివేదిని ఈ గౌరవ హోదాతో సత్కరించారు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరన్నా ఆయన పేరు జనరల్ ద్వివేది. ఇక 1950 నుంచి రెండు దేశాల సైన్యాలు ఇలాంటి గౌరవ హోదాను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. అదేవిధంగా నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ సిగ్గెల్ ఆహ్వానంపై జనరల్ ద్వివేది 5 సభ్యుల బృందంతో నేపాల్లో 5 రోజులు అధికార పర్యటన జరుపుతున్నారు. ఈ సందర్భంగా మన జనరల్కి ఈ యొక్క హోదాను ప్రకటించడం జరిగింది నేపాల్ దేశం. సో కాబట్టి ప్రస్తుతం మన సైన్యానికి చెందినటువంటి 5 సభ్యుల బృందం నేపాల్లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా మన భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ద్వివేదికి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది, ప్రదానం చేయడం జరిగింది నేపాల్ అధ్యక్షుడు. ఓకే నెక్స్ట్ మరొక ప్రధానమైన వార్త, నూతన వరి వంగడం NP 8912. NP 8912 అనేది నూతన వరి వంగడం. మరి ఈ నూతన వరి వంగడాన్ని ఎవరు రూపొందించారయ్యా అంటే నూజివీడు విత్తనాల కంపెనీ ఈ యొక్క నూతన వరి వంగడమైనటువంటి NP 8912ను మార్కెట్లోకి విడుదల చేసింది. సో నూజివీడు విత్తనాల సంస్థ మన ప్రాంతంలో పండేటటువంటి వరి వంగడాన్ని తయారు చేయడం జరిగింది. ఆ వంగడం పేరే NP 8912. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలు ప్రధానంగా మన దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు ఉష్ణ మండలంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రబీ సీజన్లో రైతులు వినియోగించుకునేలా ఆయా రాష్ట్రాల్లో వర్చువల్ పద్ధతిలో విడుదల చేశామని కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మరి ఈ వంగడం ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని 118 రోజుల్లోనే అధిక దిగుబడిని అందిస్తుందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. మరి ఈ NP 8912 యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే మనకి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం ఆ యొక్క వాతావరణ ప్రభావాన్ని తట్టుకొని 118 రోజులకే ఇది ఫలసాయాన్ని ఇస్తుందని, అంతేకాకుండా అధిక దిగుబడిని ఇస్తుందని చెప్పి కూడా ఈ సంస్థ ప్రతినిధులు పేర్కొనడం జరిగింది. అది ఈ నూతన వరి వంగడం NP 8912 యొక్క ప్రత్యేకత. ఓకే రైట్. మరొక ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్, రాజ్యాంగ 75వ వసంత సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యం విడుదల. అంటే మన రాజ్యాంగం యొక్క 75వ వసంతం, అంటే 75 సంవత్సరాల యొక్క విజయోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కదా, దాని సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాని వివరాలు ఏంటో చూడండి. భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో 75 సంవత్సరాల వసంతోత్సవం, 75 రూపాయల నాణ్యం. 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణ్యాన్ని 50% వెండి, 40% రాగి, 5% నికిల్, 5% జింకులతో రూపొందించినట్లు కూడా పేర్కొనడం జరిగింది. మరి ఈ నాణ్యంపై కింది భాగంలో 75వ రాజ్యాంగ వసంతోత్సవం అని దేవనాగరి లిపిలో ఇంగ్లీష్లో ముద్రిస్తారు. అలాగే కుడివైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం 1949 నవంబర్ 26. మనకు తెలుసు కదా, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1949 నవంబర్ 26. కానీ దాన్ని అడాప్ట్ చేసుకుంది ఎప్పుడయ్యా అంటే 1950 జనవరి 26.
అంటే మన రాజ్యాంగం పూర్తయినది ఎప్పుడయ్యా అంటే 1949 నవంబర్ 26 నాటికే పూర్తయింది, అమల్లోకి వచ్చింది. కానీ దాన్ని అడాప్ట్ చేసుకుంది మాత్రం ఎప్పుడయ్యా అంటే అధికారికంగా ప్రకటించింది మాత్రం 1950 జనవరి 26. అందుకని మనం ప్రతి సంవత్సరం జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామయ్యా? రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్నాం. కానీ రాజ్యాంగం పూర్తయింది మాత్రం వాస్తవంగా నవంబర్ 26 నాటికే పూర్తయింది. ఇప్పుడు 1949 నవంబర్ 26 నాటికి. మనం జనవరి 26వ తారీఖును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 49 నవంబర్ 26న కొన్ని అధికారాలు మాత్రమే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కానీ పూర్తిగా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకుంది ఎప్పుడయ్యా అంటే 1950 జనవరి 26వ తారీఖు. కాబట్టి 1950 జనవరి 26వ తారీఖునే నిజమైనటువంటి రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. కానీ అంతకుముందే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అది ఎప్పుడయ్యా అంటే 1949 నవంబర్ 26. దానిని దృష్టిలో పెట్టుకొని కుడివైపున 75వ వసంతోత్సవం జరుపుకునే 2024 సంవత్సరం ముద్రించి ఉంటాయి. సో ఈ విధంగా ఈ 75 రూపాయల నాణ్యం మీద ఒకవైపున 1949, ఇంకొక వైపున 2024 ఇట్లా ఈ నాణ్యం మీద ముద్రించడం అనేది జరుగుతుంది. ఇది 75వ వసంతోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విధానం. ఓకే, రైట్. మరొక ప్రధానమైన అంశం, ప్రపంచ ఉత్తమ నగరంగా లండన్. ప్రపంచ ఉత్తమ నగరంగా బెస్ట్ సిటీగా లండన్ ఎంపికైంది. ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించిన విడుదల చేసినటువంటి వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025 ర్యాంకుల జాబితాలో లండన్ వరుసగా 10వసారి అగ్రస్థానంలో నిలిచింది. లండన్ 10వసారి వరుసగా ఇది వరల్డ్ బెస్ట్ సిటీస్ అవార్డు పొందడం లండన్కి 10వసారి. ఆ తర్వాత స్థానాల్లో న్యూయార్క్ అమెరికాకి చెందింది, అదేవిధంగా ప్యారిస్ ఫ్రాన్స్, టోక్యో జపాన్, సింగపూర్, రోమ్ ఇటలీ, మాడ్రిడ్ స్పెయిన్ దేశానికి సంబంధించి, బార్సిలోనా స్పెయిన్ దేశానికి సంబంధించి, బెర్లిన్ జర్మనీ దేశానికి సంబంధించి, సిడ్నీ ఆస్ట్రేలియాకి సంబంధించిన దేశాలు ఉన్నాయి ఈ లిస్టులో. అంటే మొదటి 10 ర్యాంకుల్లో మొదటిది లండను, రెండోది వచ్చేసి న్యూయార్క్, మూడోది వచ్చేసి ప్యారిస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది ఇప్సాస్ సంస్థ భాగస్వామ్యంతో, అంటే ఈ రిపోర్టు ఎవరు రూపొందించారయ్యా అంటే ఇప్సాస్ సంస్థ భాగస్వామ్యంతో రెజొనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన వార్షిక ర్యాంకింగుల విశ్లేషణ నివేదికలో లండన్ను విడుదల చేయడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క ఇప్సాస్ సంస్థ భాగస్వామ్యంతో రెజొనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన వార్షిక ర్యాంకింగుల విశ్లేషణ నివేదికను లండన్లో విడుదల చేశారు. ఎక్కడ చేశారంటే లండన్లోనే విడుదల చేశారు. ఆ లండన్లోనే విడుదల చేశారు. ఆ లండన్కే మొదటి ర్యాంక్ రావడం కూడా జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరయ్యా అంటే ఇప్సాస్ సంస్థ భాగస్వామ్యంతో రెజొనెన్స్ కన్సల్టెన్సీ వారు ఈ యొక్క నివేదికను రూపొందించడం జరిగింది. మరి దేని బేస్ చేసుకొని చేశారు అంటే చూడండి, మరి ఈ ర్యాంకులకు శ్రామిక శక్తి, సందర్శకులు, వ్యాపారాలను ఆకర్షించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాలను విశ్లేషించడం అనేది జరిగింది. సో ప్రధానంగా ఈ ర్యాంకులు ఇచ్చేటప్పుడు 3 ప్రధాన అంశాలు, శ్రామిక శక్తి, సందర్శకులు, వ్యాపారాలను ఆకర్షించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రెజొనెన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఈ యొక్క ర్యాంకులు ప్రకటించడం జరిగింది. తాజా నివేదికకు మొట్టమొదటిసారిగా 31 దేశాల్లోని 22,000 మందికి పైగా ప్రజల నుంచి అవగాహన ఆధారిత అభిప్రాయాలను సేకరించడం జరిగింది. అంటే ఆయా నగరాల్లో ఎందుకు ఆ నగరం బెస్ట్ అనేటువంటి అంశాన్ని సేకరించడం జరిగింది అక్కడ నివసించినటువంటి ప్రజలను బట్టి. ఇక ఆసియా పసిఫిక్ స్థాయిలో ముంబై, ఢిల్లీ నగరాలు అగ్రస్థానాల్లో ఉన్న ప్రపంచ స్థాయిలో మాత్రం వాటి స్థానం 100కు పైగానే ఉంది అని రెజొనెన్స్ కన్సల్టెన్సీ అధ్యక్షుడు CEO క్రిస్ ఫెయిర్ తెలిపారు. అమెరికాలోని 36 నగరాలకు టాప్ 100లో చోటు దక్కడం కూడా ఒక విశేషంగా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ముంబై, ఢిల్లీ నగరాలు ఆసియా పసిఫిక్ స్థాయిలో అయితే అగ్రస్థానాల్లో ఉన్నాయి, కానీ ఆసియా పసిఫిక్ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో చూసుకున్నప్పుడు మొదటి 100 ర్యాంకుల్లో కూడా మనం లేము అని ఎవరు పేర్కొన్నారండి? రెజొనెన్స్ కన్సల్టెన్సీ అధ్యక్షుడైనటువంటి ఈ యొక్క క్రిస్ ఫెయిర్ పేర్కొనడం జరిగింది. ఈ నివేదికలో టాప్ 100లో 36 నగరాలు అమెరికాలోనే ఉన్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. సో మన భారతదేశానికి సంబంధించిన ఏ నగరాలు ఈ లిస్టులో లేవు. రైట్. మరొక ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్, ఇది మన తెలంగాణకు సంబంధించి. చేపల పెంపకంలో ఉత్తమ ఇన్లాండ్ స్టేట్గా తెలంగాణ. అంటే చేపల పెంపకంలో ఉత్తమ ఇన్లాండ్ స్టేట్గా మనకి 2 రకాల చేపలు ఉంటాయి అనుకుంటాం. ఒకటి సముద్ర జలాల్లో దొరికేది లేదా నదుల్లో దొరికే చేపలు, రెండోది ఇన్లాండ్ చెరువులు, బావుల్లో దొరికేటటువంటి చేపలు, లేదా చేపల చెరువుల్లో మనం పెంచేటటువంటి చేపలు. సో కాబట్టి మన తెలంగాణ ప్రాంతానికి సముద్ర తీరం లేదు కాబట్టి మనం ప్రధానంగా ఇన్లాండ్ మీదే ఆధారపడి ఉంటాం. అంటే ఇన్లాండ్ చేపల ఉత్పత్తి మీదే ఆధారపడి ఉంటాం. కాబట్టి ఈ ఇన్లాండ్ చేపల ఉత్పత్తిలో మన
చేపల పెంపకంలో మన తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు అనేది రావటం జరిగింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనపరిచినందుకు తెలంగాణకు ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డు దక్కింది. ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డు దక్కింది. మరి ప్రపంచ మత్స్య దినోత్సవం ఇది ఎప్పుడు జరుపుకుంటామండి? ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ 21న, అంటే ప్రతి సంవత్సరం నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఈ మత్స్య ఉత్పత్తికి సంబంధించి కొన్ని అవార్డులు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మెరుగైనటువంటి ప్రగతి కనపరిచినందుకు మన తెలంగాణ రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. మరి ఈ సందర్భంగా ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్కు ఈ అవార్డు అందజేయటం జరిగింది. ఇక తెలంగాణలో 2016-17 నుంచి 2023-24 మధ్యకాలంలో చేపల ఉత్పత్తిలో 1.9 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి చేరినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతోటి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని సత్కరించడం జరిగింది. అర్థమైందండి? రైట్. ఇక ప్రశ్నల విశ్లేషణ చూద్దాం. విచ్ స్టేట్ విల్ బి ద ఫస్ట్ టు గ్రాంట్ ఇండస్ట్రియల్ స్టేటస్ టు టూరిజం సెక్టార్? వెరీ 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 ఇంపార్టెంట్. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వనున్న మొదటి రాష్ట్రం ఏది? మనకి పర్యాటక రంగం అనేది సేవా రంగంలో మనం అంతర్భాగంగా చదువుకుంటాం. కానీ ఒక రాష్ట్రం ఈ యొక్క పర్యాటక రంగానికి పారిశ్రామిక రంగ హోదా ఇస్తుంది. అలా ఇవ్వబోతున్నటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు. ఏదండి? సో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వబోతున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇదే మొదటి రాష్ట్రం కూడా కాబోతుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్. మరొక ప్రశ్న. వెన్ ఈజ్ వరల్డ్ ఫిషరీస్ డే సెలబ్రేట్స్? వరల్డ్ ఫిషరీస్ డే సెలబ్రేట్ ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ 21, నవంబర్ 14, జూన్ 5, ఏప్రిల్ 22. ఎప్పుడు జరుపుకుంటారండి? ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నవంబర్ 21న జరుపుకుంటారు. సో ప్రతి సంవత్సరం నవంబర్ 21ని ప్రపంచ మత్స్య దినోత్సవంగా జరుపుకుంటారు. మరి నవంబర్ 14 ఏంటండి? నవంబర్ 14 తీసుకుంటే మనం చిల్డ్రన్ దినోత్సవం, బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14ను బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక జూన్ 5 తీసుకున్నాం. జూన్ 5 ఏం తీసుకుంటామండి? పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము జూన్ 5. మరి ఏప్రిల్ 22 ఏం జరుపుకుంటామండి? ఏప్రిల్ 22 వచ్చేసి వరల్డ్ ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాము ఏప్రిల్ 22. ఓకే, కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం నవంబర్ 21 ఈజ్ ద రైట్ ఆప్షన్. థ్యాంక్ యూ.